కలెక్టరేట్ నుండి దుర్గమ్మ గుడి దాకా వైడనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. పీవీకేఎం కాలేజ్ కాడ నుండి అలాగే రైల్వే బ్రిడ్జ్ దాకా అక్కడ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా చేయబోతున్నారు అనే ఒక సూచన అయితే ఇచ్చారు. అయితే వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదో నాకు తెలియదు. అంటే ఓనర్స్ అసోసియేషన్ అని పెట్టుకొని ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్ గారు, డిప్యూటీ మేయర్ లేదా చుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ వచ్చి మేము రోడ్డు పైన కొలతలు వేసి మార్కులు వేస్తే కూడా వారు వచ్చి ఒక ఎమ్మెల్యేని కలద్దామను లేదా ఎమ్మెల్యేతో చర్చిద్దాము అంటే ఏమి ఎలా ఓకే డబ్బులు ఇస్తారా, టీడీఆర్ ఇస్తారా, లేదా ఇంకేమన్నా ఆలోచన ఉందా అని ఎవ్వరు వచ్చినని కలిగే లేదా అక్కడ ఉన్న వారిని ఎవరైనా కలిసారో కూడా నాకు తెలియదు. సడన్గా ఎక్కడో ఒక సింధు హోటల్లో మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా వారి కష్టార్జితం అది ఊరు అభివృద్ధి కోసం అడిగాము. 10 సంవత్సరాల నుండి డిస్కషన్ జరుగుతూ ఉంది. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. ఎలక్షన్ సమయంలో స్మార్ట్ సిటీగా చిత్తూరుని తయారు చేసే విధానంలో ఎక్కడ కాంప్రమైజ్ కావు అని చెప్పాను. నేను ఎందుకు ఆ మాట అన్నాను అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందటంలో, అభివృద్ధి జరిగే సమయంలో అనేకంగా నష్టపోతారు కూడా. నేను వారెవరిని నష్టపోమని నేను చెప్పలే. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ ఇష్యూలో కొన్ని స్కాములు జరిగినాయి. వాటిని ఆపుకున్నామని మా మంత్రివర్యులు మున్సిపల్ శాఖ నారాయణ గారు చెప్పారు. నేను అసెంబ్లీలో ఫస్ట్ మంత్రి గారితో డిస్కస్ చేసినప్పుడు వాటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, వెరిఫికేషన్లో ఉన్నాము అన్నారు. నేను ఈరోజు ఈ ఒక వేదిక ద్వారా వాళ్ళందరినీ అడుగుతున్నా, అంటే మీరు చిత్తూరు అభివృద్ధికి అడ్డుపడతారా లేదా చిత్తూరు అభివృద్ధి చేయకుండా ఉండడానికి ఏమైనా రాజకీయ పక్షాలు కావచ్చు లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏమైనా ప్రోత్సహిస్తూ ఉంటారు? నేను ఈరోజు చెప్తున్నా, ఎవరు ప్రోత్సహించినా ఎవరు ఏమి చెప్పినా హైరోడ్ అభివృద్ధి ఇష్యూలో నేను వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. అప్పుడే మా బీజేపీ చిట్టిబాబు ఫస్ట్ ఒక మాట అన్నాడు, అక్కడ ఉన్న ఏ 10-20 బిల్డింగ్లో లేదా ఒక 200 మంది కోసం కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి ఈ గురజాల జగన్మోహన్ అయితే లేదు. రాజకీయాల గురించో లేదా వారసత్వం రాజకీయాల కోసమో పని చేయడానికి అయితే చిత్తూరుకు రాలేదు. నేను ఇదే ఊర్లో పుట్టి ఈ ఊరు నుండి మహానగరం కర్ణాటక బెంగళూరుకి వెళ్ళి ఒక మారుతల్లి, ఒకప్పుడు మారుతపల్లి అనేవాళ్ళు, ఇప్పుడు మారుతహల్లి అంటున్నారు. రేపు ఇంకేమని పిలుస్తారో తెలీదు. నా కళ్ళ ముందర అభివృద్ధి జరిగింది. నా కళ్ళ ముందర ఐటీ సెక్టర్ కట్టారు. నా కళ్ళ ముందే రోడ్లు వేశారు. అక్కడ 2004లో తెలంగాణ వస్తుందని ఆంధ్రాకి సంబంధించిన బిడ్డలందరూ ఎప్పుడైతే మైగ్రేట్ అయి బెంగళూరు వచ్చారో వారందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. వచ్చిన రోజు తెచ్చిన రోజు 1,50,00,000 తెచ్చిన వాళ్ళంతా ఈరోజు ₹1,00,00,000 బాడుగులు వస్తున్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే వారు రోడ్లకి అప్పట్లో డబ్బు లేదు, ఏ గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బు లేదు. ఈరోజు మరీ ముఖ్యంగా మన ఆంధ్ర గవర్నమెంట్లో డబ్బే లేదు. అయితే అభివృద్ధి చెందాలి ఎలా? నారా చంద్రబాబు నాయుడు అనే ఒకే ఒక వ్యక్తి శక్తి, ఆయనని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఈ చిత్తూరు పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. మనకి ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగింది. ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ అంతా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మెడ్రాస్లో ఉన్న ఉమ్మడి మెడ్రాస్, అక్కడ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చినప్పుడు ఆంధ్ర అయింది. మళ్ళీ తెలంగాణకు పోయి అభివృద్ధి చేశారు. తెలంగాణ అభివృద్ధి అయితేనే తెలంగాణ ప్రజలు మాది తెలంగాణ, మా నీరు, మా నియామకాలు, మా ఉద్యోగాలు అన్నారు, మా పరిపాలన అన్నారు, మా రాజకీయం అన్నారు. అక్కడ కూడా ఒక రాజకీయపరమైన నిర్ణయంతో విడిపోవాల్సి వచ్చింది. ఏమీ లేని రాజధాని, ఎక్కడ పోయి కూర్చోవాలో తెలియదు, ఎక్కడి నుండి ఏం చేయాలో తెలియదు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఒక్కటే, వారి ఆలోచన మన ప్రజలను అడుగుదాం. మన రాష్ట్రం విభజన జరిగింది, అందరూ సహకరిస్తే భూములు ఇస్తారా? ఎవరు ఊహించలేదు. ప్రపంచంలోనే ఒక అద్భుతం అంటే అది అమరావతి. మనుషులు మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే, మన ఆస్తులని మన పిల్లలకి ఇచ్చేది ఎప్పుడు అంటే నా మరణం తరువాత
లేదు నాకు వయసు అయిపోయి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ ఆర్థికపరమైన స్థాయి కలగాలి అన్నప్పుడు మన ఆస్తులు వాళ్ళకి రాసిస్తారు. కానీ నారా చంద్రబాబు నాయుడు అడిగిన తక్షణం మన చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే ఒక గౌరవం కావచ్చు, వారి పట్ల ఉన్న అభిమానం కావచ్చు. 33,000 ఎకరాల రైతులు 30,000 మంది దాకా వారిపై నమ్మకంతో ఇచ్చి అమరావతి స్టార్ట్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.